పునాది గట్టిగా వేశారు వీళ్ళు. యాక్చువల్లీ కేకే చూస్తే కనుక 300+ పార్ట్నర్షిప్స్ ఓపెనర్స్ చూసాం, తర్వాత ఈ ఆలీ పోప్ అండ్ జో రూట్ చూసాం ఇవాళ. బట్ తర్వాత జో రూట్ అండ్ బెన్ స్టోక్స్ మధ్యన కూడా ఒక 100+ పార్ట్నర్షిప్ చూసాం. అది గేమ్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోయింది ఇంగ్లాండ్ పక్షంలో. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్స్లో మనం చూసాం ఓపెనింగ్ బ్యాటర్స్కి ఎట్లా అయితే స్ట్రగుల్ అయ్యారో ఆల్మోస్ట్ అట్లానే స్ట్రగుల్ అయ్యారు. ఎటువైపు వేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో వాషింగ్టన్స్ ఉందని లేట్గా తీసుకొచ్చాడు. కెప్టెన్ కూడా ఏం అర్థం కాలేదు. అదిగోండి 3 బిగ్ 100 రన్స్ పార్ట్నర్షిప్ అండ్ గేమ్ అలా ఇండియన్ టీంకి దూరం అయిపోయింది. ప్రస్తుతానికి ఆ బిగ్ రన్స్ ఏదైతే లీడ్ ఉందో అది పెద్ద కన్సర్న్లా మారిపోయింది. అండ్ బెన్ స్టోక్స్కి ఫైనల్లీ కావాల్సిన హాఫ్ సెంచరీ కూడా వచ్చేసింది. ఎప్పుడో 1936లో వచ్చిందండి ఇంగ్లాండ్లో ఇట్లాగా 50 కొట్టి 5 వికెట్లు తీయటం. ఇప్పుడు అలాగా బెన్ స్టోక్స్ చేస్తున్నాడు. అండ్ లాస్ట్ టైం ఇండియా పైన చేసింది 2018లో జేసన్ హోల్డర్ చేశాడంట హైదరాబాద్లో. సో మళ్ళీ ఇలాంటి ఫీట్ చేయాలి అంటే యూ నీడ్ టు హ్యావ్ స్పెషల్ ఎబిలిటీ, మెంటల్లీ సూపర్ టఫ్ ఉండాలి. అండ్ 5 వికెట్ హాల్ అండ్ 50 అంటే హ్యాట్స్ ఆఫ్ టు బెన్ స్టోక్స్. నాకైతే మాత్రం ఈజ్ అన్బిలీవబుల్ ప్లేయర్ లాగా కనపడుతున్నాడు. అంటే సూపర్ హ్యూమన్స్ ఉంటారు కదా, అట్లాంటి క్యారెక్టర్.